హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా చారియట్. హాయ్. ఈరోజు ఘాటీ ట్రైలర్ వచ్చింది, అనుష్క శెట్టి అండ్ క్రిస్ జాగర్లమూడి. ఓకే, మా ఫేవరెట్ అంట. చాలా అయిపోయింది. సో ఘాటీ ట్రైలర్ చూద్దాం. ఓకే, ఇప్పటివరకు అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. నార్మల్గా అసలు ఈ మూవీ ఒకటి వస్తుందని కూడా తెలియదు నాకైతే. సో లెట్స్ సీ. రెడీ? ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్. బ్రిటిష్ కాలంలో కొండలు పక్కలు కొట్టి రక్తంతో రూట్లు వేసిన ఇప్పుడు గంజాయి మోసే కంచరగాడిదిలో వీళ్ళు కదిలే కొండలు సార్. మీరు కూడా త్వరగా పెళ్లి చేసుకుంటారు. పెళ్ళైనా మీ పెళ్ళిలాగే ఫీల్ అవుతుంది. పెళ్ళెప్పుడు డార్లింగ్? ఎయిటింగ్ ఇక్కడ కేజీఎఫ్ మాత్రమే ఎడిటర్ ప్యాటర్న్ తెలుస్తుంది. చైతన్య రావా విలన్? సాఫ్ట్ నుంచి ఒక్కసారిగా టర్న్ అయ్యాడు మొత్తం. యాక్టింగ్ బాగా చేస్తాడు. అదే కదా, మంచి బోల్డ్ వాయిస్ ఉంటుంది. తూర్పు కనుమల్లో ఒక కొండ నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ నీడలో శీలావతి పెరుగుతుంది. గోల్డ్ మైన్. మీ ఘాటీలకి పెంచడం దాటించడం తెలిస్తే చాలు. బిజినెస్ మీ బతుకులకి సెట్ కాదు. ఘాటీలాంటి గతి లేనోళ్ళం కాదు. గసాగసి వస్తే గొంతు ముడి కొరికేసి కోరి కట్టేటోళ్ళం. ఈ హీరో తమిళ హీరోనా? విక్రమ్ ప్రభు. ఏదో మూవీ చూసినట్టు గుర్తుంది కానీ ఐడియా రావట్లే పేరు. ఇది హై టీహెచ్సీ గంజా. లిక్విడ్ ఫామ్ లో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఇంకా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. గంజాయి మోయకుండా ఎలా బతుకుతాం? 10 మంది బతుకుల్ని నాశనం చేసే బతుకు బతుక. ఘాట్లు ఘాటీలవి, వచ్చే తరాలవి. వాళ్ళకిస్తాం. ఒట్టొచ్చే వాళ్ళ నెత్రుతో కడిగిస్తాం. గంగూబాయ్ లెవెల్లో ఉంది కదా కొంచెం. కానీ ఇలాంటి రోల్స్ అనుష్కకి సెట్ అవుతాయి. పవర్ఫుల్ లేడీ అసలు. కట్అవుట్ కి పవర్ఫుల్ క్యారెక్టర్ బాగా సెట్ అవుతుంది. అదే కదా. షార్ట్ లేవుగా. ఇది హైలైట్ షాట్. బాబా సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో చూస్తురు గాని. క్రిష్ సెప్టెంబర్. ఏంది ఇది? గూస్ బంప్స్ వస్తున్నాయి ఒకసారిగా. అనుష్క మాత్రం ఒక అరుంధతి, ఒక బాహుబలి తర్వాత ఒక ఘాటి అయితే బాగుంటుంది. అదే కదా, మామూలుగా లేదా. నేను చూస్తున్నా పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూడాలని అనుష్క. అంటే ఈ సినిమా తీస్తుందని కూడా తెలియదు నాకు అసలు. వచ్చింది కానీ వస్తుందని కూడా అనుకోలేదు. బాగుంది ఆ క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమా చాలా రోజులు అయింది కదా మనకి. అదే కదా. కానీ ఫుల్ అంటే లేడీ ఓరియంటెడ్ హీరోయిక్ షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి అసలు. స్టోరీ నిజమేనేమో అది. గంజాయి అరకు అటువైపు అనుకుంటా కదా ఇది. యాక్చువల్గా క్రిష్ కదా. క్రిష్ కొంచెం బాగా టచ్ చేస్తాడు మనోడు. నిజంగానే ఉన్నారేమో ఘాటీలో ఉంటారంట. అది ఉంటారు ఆ టైపు. ఈ ఘాట్లలో ఘాటీలు ఉంటారు సార్. గంజాయి మోసే కంచరగాడిదిలో. స్టోరీ కొత్తగానే ఉందిలే, ఎప్పుడేమి వినలేదు మనం కనీసం. అంటే గంజాయి రీసెంట్ గా ఎక్కువ విన్నాలే గానీ ఇట్లా ఇలాంటి ఒక ఇది ఉంటదని తెలియదు. మొత్తం దాని గురించి
మొత్తం అంటే హీరోని డామినేట్ చేస్తుంది మొత్తం ఓవరాల్ గా. అసలు నాకు నాకు హీరో ఉన్నాడు అనేది కూడా తెలియలేదు. నేను అదే అంటున్నాను కదా, లేడీ ఓరియంటెడ్ మూవీ అది. చాలా బాగుంది. లేడీ ఓరియంటెడ్ అదే హీరోయిన్ సెంట్రిక్, కానీ హీరో ఉన్నాడని మనకి అంత అంటే కొంచెం మొన్న అదే రీసెంట్ గా చేసింది కదా బాగమతి, ఆ టైప్ ఆఫ్ కొద్దిగా. కానీ హీరో కూడా మంచి హీరో ఉంటాడు, కానీ కొంచెం హీరోయిన్ సెంట్రిక్ ఉంటుంది. కానీ విక్రమ్ ప్రభు కూడా మంచి హీరో తమిళ్లో. అదే అంటున్నా, దానిలో తమిళ్లో చూసాం కానీ ఏ గుర్తు రావట్లేదు నాకు. లేదు నార్మల్ గా అయితే లేదు, కొడద్దు గట్టిగా సార్. సినిమా అయితే గట్టిగా కొడద్దు అనుకుంటున్నా. అనుష్క కదా కొట్టాలబ్బా, ఛానల్ అయిపోయి చూసే స్క్రీన్ మీద. మంచి 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 షాట్లు ఉన్నాయబ్బా. మొత్తం కవర్ చేసుకొని బ్యాక్ షాట్ ఇచ్చి, అది యాక్చువల్గా ఫస్ట్ గ్లిమ్స్ వదిలేడు కదా, ఇలాగ పట్టి కోస్తుంది వెనకాల. ఆ షార్ట్ అయితే ముందు గ్లిమ్స్ లో వదిలేడు, అది చూసినప్పుడు ఎంతగా నేను ఏదో కూరగాయలు కోస్తాను, డైరెక్ట్ తీసి మెడక తీసేస్తే ఒక్కసారిగా. అది హైలైట్ షాట్ అసలు. ఉంది కదా 30/21 నుంచి ఒక్కసారి మంచి మనోడు అసలు చైతన్య కదా. ఈ ఘాటీలకి పెంచడం దాటించడం తెలిస్తే చాలు. చూసారా మహేసబ్బ కూడా వైఎస్ఆర్ క్యారెక్టర్ మెయిన్ లీడ్ అయిపోతాడేమో ఇంకా. అవ్వాలి, అట్లాగే ఎదగాలి కదా మన వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళే ఇన్స్పిరేషన్ అసలు యాక్టింగ్ కి. అదే ఒక్కొక్క మినిట్ చిన్న చిన్నగా చేసుకుంటా ఒక్కసారికి మనోడు చాలా బాగా యాక్టింగ్, చాలా బాగుంటది. వాయిస్ అసలు ప్లస్ చాలా బోల్డ్ వాయిస్, చాలా బాగుంటది అసలు వాయిస్. నాకైతే మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అనుష్కని యొక్క పవర్ఫుల్ క్యారెక్టర్ లో ఒక అరుంధతిలో చూసిన పవర్ఫుల్ క్యారెక్టర్, ఒక లాస్ట్ ఫైట్ లో ఆ గ్రేస్నెస్ ఆ ఫేస్ లో మస్తు. అంటే యాక్టింగ్ ఆ టైప్ రోల్స్ మంచిగా చేస్తాం. 10 మంది బతుకుల్ని నాశనం చేసే బతుకు బతుక. బాహుబలిలో ఒక షాట్ ఉంటుంది ఇట్లా కత్తి ఆ ఫైట్ లో ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగా నచ్చదు నాకు. అనుష్క గ్లామర్ రోల్ కంటే ఈ రోల్ లోనే ఎక్కువ చూడాలనుకుంటాను. సో నాకైతే ఫుల్ న్యూస్ లాగే మంచి పవర్ఫుల్ షార్ట్స్ పడ్డాయి ట్రైలర్లో. మూవీలో కూడా మంచి ఫైట్ కానీ ఇందులో స్లాంగ్ బాగుంది స్టార్టింగ్. అది బోర్డర్ కదా ఒరిస్సా. ఆ డైలాగ్ బాగుంది. ఎయిటింగ్ ఇక్కడ, ఎయిటింగ్ ఇక్కడ, ఎయిటింగ్ ఘాట్ అంటే మొత్తం ఇలా ఇలా ఉంటది. అదే అదే కొండలు ప్రాంతంలో ఉండి ఘాట్ రోడ్. ట్రైబల్, బేసిక్ గా ట్రైబల్స్ ఏంటంటే వాళ్ళ జీవనాధారం గంజాయి అయిపోయింది అన్నట్టుగా స్టోరీ అనుకుంటున్నాను. ఆల్టర్నేటివ్ ఏంటనేది హీరోయిన్ చూపిస్తుంది అనేది అనిపిస్తుంది. క్రిష్ ఏదన్నా మంచి మంచి పాయింట్స్ తీసుకుంటాడు, నేషనల్ అవార్డులు వచ్చే పాయింట్లు తీసుకుంటాడు. దట్స్ ఘాటీ ట్రైలర్. అనుష్క గారి కంబ్యాక్ బాగుంది. ఎయిటింగ్ ఎక్కడ, వెయిటింగ్ ఎక్కడ, ఎయిటింగ్ ఎక్కడ, ఎప్పుడెప్పుడు థియేటర్లో వస్తుందని. September 5th ఇచ్చారు కదా. September 5th ఘాటీ ఇన్ థియేటర్స్. ఓన్లీ థియేటర్ లోనే చూద్దాం సినిమా. థియేటర్ ని ఎంకరేజ్ చేద్దాం, థియేటర్ కల్చర్ ని ఎంకరేజ్ చేద్దాం. ఓకే, సబ్స్క్రైబ్ టు సినిమా చారియట్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. మీ కమెంట్ కోసం ఎయిటింగ్ ఇక్కడ అండ్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేయండి. మీకు కమెంట్స్ ఖచ్చితంగా చేయండి. దాన్ని బట్టి మేము కాంటెంట్ ఇంకా ఇంప్రూవైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మాకు కూడా. Please do encourage and comment.